హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నా పేరు కృష్ణ. ముందుగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు అనంతపురం, స్థిరీకరణ లేదు, సాగునీరు రాలేదు, హడావిడిగా స్తూపం ప్రారంభం. సింగనమల చెరువు లోకలైజేషన్ చేస్తామన్నారు, కానీ స్థిరీకరణ లేదు, సాగునీరు కూడా రాలేదు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. రణవేరికి తొలి అడుగు అంటూ కూడా ఒక వార్తని, అంటే ఈ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, సామాజిక న్యాయం ఇదేనా, ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక సీట్లు జగన్ సామాజిక వర్గానికే. సామాజిక న్యాయం ఇదేనా జగన్మోహన్ రెడ్డి, కేవలం నీ కులానికే ఎక్కువ సీట్లు ఇచ్చావు అంటూ కూడా అనే ఉద్దేశంతో ఒక వార్తను కూడా రాయడం జరిగింది. నెక్స్ట్, తాగునీటికి కటకటే, ఉమ్మడి జిల్లాలో 92 ప్రాంతాల్లో సమస్య తీవ్రం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, ఇళ్ల స్థలాల మంజూరులో మాయాజాలం, వైకాపా నాయకులు అధికారి కుమ్మక్కు. ఇళ్ల స్థలాల మంజూరులో వైకాపా నాయకులు అలాగే అధికారులు కుమ్మక్కై మాయాజాలం చేశారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నిఘా పైన నిర్లక్ష్యమైన, క్లాక్ టవర్ వద్ద కనిపించని నిఘా నేత్రాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. జాతిపిత గాంధీ విగ్రహానికి అవమానం, వైకాపా నాయకుల అత్యుత్సాహం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, ఇది ఈనాడు పత్రికలో ప్రధాన వార్తలు. నెక్స్ట్, సాక్షి చూద్దాం. జనహితం జగన్ సైన్యం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం అంటూ కూడా నిన్న అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన నేపథ్యంలో అభ్యర్థుల జాబితాకి సంబంధించి ఒక వార్తను రాయడం జరిగింది. జగన్తోనే సామాజిక న్యాయం అంటూ మరో వార్తని, మోగిన సార్వత్రిక నగార, ఎన్నికల షెడ్యూల్ ఇలా. ఏప్రిల్ 18 గెజిట్ నోటిఫికేషన్, నామినేషన్ల గడువు ఏప్రిల్ 25వ తేదీ వరకు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఏప్రిల్ 29 వరకు. మే 13న పోలింగ్, జూన్ 4 ఓట్ల లెక్కింపు అంటూ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. అనంతపురం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంగ్రామ బేరీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సిఈసి అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఉత్తుత్తి చరిత్ర, సింగనమల చెరువు వద్ద పైలాన్ ఆవిష్కరణ, లోకలైజేషన్ చేశామని ఎమ్మెల్యే గొప్పలు, వృధా నీటికే జీవో అంటున్న అధికారులు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కోడ్ అమల్లోకి వచ్చింది, బ్యానర్లు ఫ్లెక్సీలను తొలగించండి, వాలంటీర్లు ఉద్యోగులు ప్రచారం చేస్తే చర్యలు, కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గౌతమి అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్, సంక్షోభంలో మైనారిటీలు అంటూ 5 ఏళ్లుగా అందని సంక్షేమ పథకాలు అంటూ కూడా ఈ మైనారిటీలకు అసలు 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు అందట్లేదంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా తీసుకొని వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇవి అనంతపురం జిల్లాలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కోడ్ కూత, అధికారిక సన్నద్ధత అంటూ కూడా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా తీసుకున్నారు. హవ్వ కనీసం గోడ కట్టలేకపోయారు అంటూ కూడా ఒక వార్తని, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను, అలాగే అసలు ఆయన పరిపాలనలో ఏ అభివృద్ధి లేదనే ఉద్దేశంతో ఒక ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది. రాజీ మార్గమే రాజమార్గం, మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భీమారావు అంటూ ఒక వార్తని, బియ్యం పంపిణీకి నేడు ఆఖరు అంటూ కూడా మరో వార్తని, జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడదాం, సంయుక్త సమావేశంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నేతల స్పష్టీకరణ, రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడదాం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, పారిశ్రామికీకరణ నిరాధరణ అంటూ కూడా మూతపడుతున్నా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం, నియోజకవర్గానికి 2 నియోజకవర్గానికి 2 ఎంఎస్ఎంఈ పార్కులు ఉత్తిదే అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. సిట్టింగులు సమన్వయకర్తలే వైకాపా అభ్యర్థులు, చిత్తూరు ఎంపీ టికెట్ మళ్ళీ రెడ్డెప్పకే అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. అసమ్మతి నడుమ అంటూ వెంకటేష్ గౌడ అలాగే రోజాకి ఉన్నటువంటి అసమ్మతి గురించి ఒక వార్తను ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది. నెక్స్ట్, సాక్షి పత్రిక చూద్దాం. ఎన్నికలకు సై అంటూ కూడా
శ్రీకాళహస్తిలో సంబరాలు అంటూ ఒక వార్తని ప్రధానంగా తీసుకురావడం జరిగింది. హైవేల విస్తరణకు 1346 కోట్లు అంటూ మంత్రి రోజా అందించినటువంటి వినతిని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి గడ్కరీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన అంటూ ఒక వార్తని రాయడం జరిగింది. ఇది చిత్తూరు జిల్లా సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. వైసీపీ ఎదురిత సమన్వయకర్తలకే టికెట్ ఖరారు, 4 సీట్లలో ముందే క్లారిటీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కోడ్ కూసింది అంటూ కూడా మరో వార్తను కూడా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. శిలాఫలకాల కోసం తాపత్రయం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు శిలాఫలకాల కోసం తాపత్రయపడుతున్నారంటూ ఒక వార్త ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం అంటూ టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిన్న మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమావేశం గురించి కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇవి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈనాడు కర్నూలు కోడి కూసే వేళ బిల్లుల గోల అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు, 24 గంటల్లోపు ప్రభుత్వ ప్రదేశాల్లో పోస్టర్లు, కరపత్రాల తొలగింపు, సందేహాల నివృత్తి, టోల్ ఫ్రీ నెంబర్లు, కలెక్టర్ డాక్టర్ సృజన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. మోగింది భేరీ, 12 చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువ అంటూ ప్రచార పర్వానికి సిద్ధం అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఆదోని ఆలూరు అభ్యర్థి ఎవరో మరి అంటూ విజయవాడ యువనేత నారా లోకేష్ను కలిసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు తదితరులు అంటూ కూడా ఆలూరు ఆదోని అభ్యర్థి ఎవరో మరి అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి ఒక అంశాన్ని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ బడుగులకు ఒట్టి మాట, బంధువులకు పెద్దపీట అంటూ కూడా బీసీ, ఎస్సీ, మైనారిటీ నాయకులపైనే వేటు, వైకాపా అభ్యర్థుల ఖరారు అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ వార్తను రాశారు. నెక్స్ట్ వామ్మో 58 రోజుల అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వామ్మో నిన్నటి నుంచి 58 రోజులు ఉన్నాయా ఇంకా ఎన్నికలకంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ సాక్షి పత్రిక చూద్దాం. మేము సిద్ధం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. ఆలూరు, ఎమ్మిగనూరు బీసీ, కర్నూలులో మైనార్టీ అభ్యర్థులకు టికెట్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఎన్నికల వేడి మోగిన సార్వత్రిక నగారా, అమల్లోకి వచ్చిన కోడ్, కర్నూలు, నంద్యాల పార్లమెంటుతో పాటుగా 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు 57 రోజులు గడువు, తడిసి మోపిడి కానున్న ఖర్చు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అమరజీవి త్యాగం చిరస్మరణీయం, పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రికను చూద్దాం. మోగిన నగార, మాల్ ప్రాక్టీస్ లేకుండా చర్యలు, 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం, ప్రశ్నపత్రం ఎక్కడ లీక్ అయినా QR కోడ్తో గుర్తింపు, కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, రేపటి నుంచే పరీక్షల ఆరంభం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. జీవితాలతో పేకాట, కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనం, ఏజెంట్ల ద్వారా జూదర్ల తరలింపు, 5-6 జిల్లాల నుంచి నంద్యాలకు వస్తున్న పేకాట రాయిళ్లు, ఆట మత్తులో పడి అప్పుల పాలవుతున్న తీరు, నంద్యాలలో దిగిన కడప బ్యాచ్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా పేకాట రాయిళ్లకు సంబంధించి, పేకాట జోరుకు సంబంధించి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ జాతీయ లోక్ అదాలత్లో 1219 కేసుల పరిష్కారం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీరు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. నెక్స్ట్ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రాక్షస పాలన అంతానికే కూటమి, జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేసేందుకే కూటమి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. అందరూ పాతవారే, జిల్లాలో ఓటర్ల వివరాలు, మొత్తం ఓటర్లు 16,21,760, పురుషులు 7,92,371, మహిళలు 8,29,175 మంది, థర్డ్ జెండర్ 214 మంది అంటూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ల గురించి ఆయన ఒక ఆర్టికల్ రాసేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ వాలంటీర్లు లక్ష్మణ రేఖ దాటితే ఇంటికే, అసలు
ఎన్నికలకి సంబంధించి వాలంటీర్లతో పని చేయించకూడదు అని ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు లక్ష్మణ్ రేఖ దాటితే ఇంటికే అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, జాతీయ లోక్ అదాలత్లో 3000 కేసులు పరిష్కారం అంటూ ఒక వార్తను మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. కరెంటు కోత ఒక్కపోత అంటూ ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కరెంటు కోత వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, రైల్వే దారి గుండెల దరి అంటూ కూడా ఒక ప్రధానంగా ఒక వార్తను రాయడం జరిగింది. కోడికూత కొంతే మూత అంటూ కూడా ఒంటిమిట్టలో ప్రభుత్వ పథకాల గోడ పత్రాలకు సీఎం చిత్రం కనిపించకుండా పేపర్ అతికించి మిగతా సమాచారాన్ని వదిలేశారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. పరిహారం అందించండి సారు అంటూ కూడా జమ్మలమడుగు ఆర్డీఓతో శ్రీనివాస్తో చర్చిస్తున్న బాధితులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. గడువు ముంచుకొస్తోంది, నత్తనడకన ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి పనులు, వచ్చే నెలలోనే శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. తంబళ్లపల్లిపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి అంటూ కూడా మరో వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, సాక్షి ఎన్నికల రణరంగానికి రెడీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ అమల్లోకి కోడ్, ఓటర్లు 16.22 లక్షలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. 10 పరీక్షలకు సర్వం సిద్ధం, రేపటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు, హాజరు కానున్న 27,858 మంది విద్యార్థులు, జిల్లాలో 153 పరీక్షా కేంద్రాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, మోగిన ఎన్నికల నగారా అంటూ ఒక వార్త. సిట్టింగులకే సీట్లు, సొంత అడ్డాలో సిట్టింగులను మారిస్తే రాష్ట్రమంతటా ప్రభావం చూపుతుందనే భయంతో ఆరోపణలున్న మార్చని వైనం, ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. వైసీపీ మాఫియా రాజ్యాన్ని తరిమి కొట్టాలి, వైసీపీ మాఫియా రాజ్యాన్ని తరిమి కొట్టాలి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, పకడ్బందీగా 10 పరీక్షలు, సమస్య వస్తే ఎంఈఓ డివైఈఓ డిఈఓలకు తెలపాలి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఎన్నికలకు సర్వం సిద్ధం అంటూ మరో వార్త మనం చూస్తూ ఉన్నాం.